20 లక్షలు ఇవ్వండి, అంతా మేము చూసుకుంటాం. ఎగ్జామ్ సెంటర్ పేరు చెప్పండి, ఓఎంఆర్ షీట్లు ఖాళీగా ఉంచండి, వాటిలో మేమే ఆన్సర్లు నింపుతాం. ఇదేదో బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో కొత్త ఆరోపణలు, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంతకీ ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరు? నీట్ పేపర్ లీకేజీ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ నెల 21న రీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. 20 లక్షలు ఇస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామంటూ కొందరు బ్రోకర్లు పుట్టుకొచ్చారు. ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులను వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ పేరు చెబితే అన్నీ మేనేజ్ చేస్తామని బ్రోకర్లు హామీ ఇస్తున్నారు. ఎగ్జామ్కి వెళ్లి ఓఎంఆర్ షీట్లు ఖాళీగా ఉంచాలని, వాటిలో తామే ఆన్సర్లు నింపుతామని చెబుతున్నారు. అవసరమైతే ఓఎంఆర్ షీట్లు తారుమారు చేస్తామని చెబుతున్నారు. ఎగ్జామ్ సెంటర్లలో కొంతమంది సిబ్బంది, అధికారులను డబ్బుతో మేనేజ్ చేస్తామని నమ్మబలుకుతున్నారు. గుజరాత్ అహ్మదాబాద్కు చెందిన శుభం ఠాకూర్ అనే యువకుడు ఓఎంఆర్ షీట్లు తారుమారు చేసే ముఠా సభ్యుల కాల్ రికార్డు చేశాడు. గుజరాత్ సైబర్ సెల్కు కంప్లైంట్ చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా అధికారులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ పరీక్షను ఈ నెల 21న మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సిద్ధమవుతోంది. 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ రీ ఎగ్జామ్కు హాజరు కానున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.